నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 7వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషములకు. ఈరోజు తిది దశమి ఉదయం 10 గంటల 21 నిమిషం వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రము పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రము సాయంత్రం 6 గంటల 15 నిమిషముల వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి నక్షత్రము అనగా ఉత్తరా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి సమయంలో 2 గంటల 20 నిమిషముల నుంచి తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషముల వరకు. అయితే రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 18 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 3 నిమిషముల వరకు. అయితే అమృత ఘడియలు ఉదయం 11 గంటల 14 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 7వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, సూచనలు పరిహారాల నిమిత్తంగా ముందుగా గ్రహస్థితి. చంద్రుడు మేషరాశిలో చివరి దశలో అనగా వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అందున భరణి నక్షత్ర ప్రవేశంలో ఉన్నాడు. అశ్విని నుంచి భరణిలోకి ప్రవేశించాడు. అయితే సూర్యుడు, బుధుడు, శుక్రుడు మేషరాశిలోనే తమ గమనాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో పాటు కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన దిశలో ప్రయాణం చేస్తున్నాడు. రాహువు మేషరాశిలోను, కేతు తులారాశిలోని తమ సంచారాన్ని చేస్తున్నారు. అయితే వీరి సంచారం యొక్క ప్రభావం ఏమిటి అంటే చిన్న చిన్న మార్పులు ప్రతి వంశంలోనూ, ప్రతి రంగంలోనూ, ప్రతి ఒక్క మనిషిలోనూ చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవాలి ఈరోజు మీరు. ఆ మార్పులను బట్టి వెళ్ళిపోకుండా స్థిరం కోసం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేసుకోవాల్సిందే. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక విద్యార్థులకు స్వీయ శ్రమతోనే అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ కష్టంతోనే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. కష్టపడండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక స్థిరమైన లాభాలు వస్తాయి. నూతన ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలంటే కనుక దానికి ఇది కరెక్ట్ సమయము. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు ఈ రోజైతే కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే చాలా సంతోషంగాను, అన్యోన్యంగాను, ఆహ్లాదకరంగాను బంధుమిత్రులతో చక్కగా ఉండబోతున్నారు. ఈరోజు ఎటువంటి అలజడి కుటుంబంలో కనిపించట్లేదు. చాలా హాయిగా ప్రశాంతంగా ఉండబోతోంది. అయితే పరిహారంగా ఏమి చేయాలి అంటే గనక హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా 3 సార్లైనా పఠించే ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా బాగుంది కదా ఎందుకు అని అనుకోకండి. ఇది మనకి తెలియని ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక వాటి నుంచి ఉపశమనం పొందడానికి. అయితే తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఫలితాలలో కొంత ఇబ్బందులు కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఆ ఫలితాలలో తారుమారు అవ్వడం కానీ, ఆలస్యం అవ్వడం కానీ ఇట్లాంటివి గోచరిస్తున్నాయి. ఓర్పుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడులు చేసేటప్పుడు, విస్తరణ చేసేటప్పుడు, ధనపరమైన లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. నష్టపోయే అవకాశము, మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు ప్రత్యేకంగా అయితే ఏమీ లేవు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే సమయానికి మీ కుటుంబానికి ఆర్థిక సహాయము అందేటట్టుగా ఈరోజు కనబడుతోంది. సంతోషించదగ్గ విషయము. ఆకస్మిక ధనప్రాప్తి కూడా గోచరిస్తోంది. అయితే పరిహారంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజ చేసుకోవడం కానీ, ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు కనబడతాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు
క్రియేటివ్‌గా ఏది చేసినా, ఏ పని చేసుకున్నా, ఎక్కడైనా అప్లై చేసినా, మీరు ఏది ప్రారంభించినా మీ యొక్క స్వీయంగా ఆలోచించి చేస్తేనే సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారంలో చూసుకున్నట్టయితే కనుక విదేశీ సంబంధ వ్యాపార లావాదేవీలు కానీ, ధనపరమైన లావాదేవీలు కానీ, పెట్టుబడులకు గానీ, విస్తరణకు గానీ ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు, త్రోట్‌కి అంటే గొంతుకు సంబంధించినవి, థైరాయిడ్ సమస్యలు అంటే ఎక్కువవ్వడము, ఇలాంటివి కొంచెం అలజడిగా ఉండే అవకాశము ఆస్మా పేషెంట్‌లకు ఇబ్బంది కలిగేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే గనక ఎటువంటి సమస్యలు కానీ, ఒడిదుడుకులు గానీ లేకుండా అన్యోన్యంగా హాయిగా కుటుంబం ఈరోజు గడిచిపోతుంది. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ, వినడం కానీ ఉదయం పూట చేసినట్టయితే కనుక రోజంతా హాయిగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడితేనే ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కొంతమందికి అంటే గణితము, సైన్సు ఈ విభాగంలో చదివే వారికి కొన్ని సబ్జెక్టులు ఉండిపోయేటట్టుగా గోచరిస్తోంది. అది గతంలో మీరు నెగ్లెక్ట్ చేసిన ఫలితమే ఈరోజు మీరు తీసుకునేటట్టుగా ఉంది కాబట్టి నిరాశ చెందకండి. తిరిగి మళ్ళా ప్రయత్నాన్ని ప్రారంభించండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే గనక ప్రభుత్వ సంబంధిత పనుల్లో మీకు పురోగతి త్వరితగతిన అవ్వడము. అంటే ప్రభుత్వ రిలేటెడ్ ఐటీ పనులు కానీ, జీఎస్టీ పనులు గానీ, పిన్ గానీ, లేదా అంటే ఏదైనా శాంక్షన్ అవ్వడం కానీ, ఇలాంటి గవర్నమెంట్ రిలేటెడ్ పనులన్నీ మీకు చకచకా అయ్యేటట్టుగా కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించి, కళ్ళకు సంబంధించినటువంటి రుగ్మతలు తప్ప ప్రత్యేకంగా సీరియస్ అనేవి ఏవి ఈరోజు కనిపించటం లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే సామరస్య ధోరణిలోను కుటుంబం ఉల్లాసంగాను, ఉత్సాహంగాను ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, నిర్ణయాలు కానీ ఈరోజు తీసేసుకోండి. చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆహ్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. లేదా అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఇంట్లోనైనా పూజ చేసుకోండి. ఒకవేళ ఆలయానికి వెళ్ళినట్టయితే కనుక మీ పేరిట ఆహ్, అర్చన కానీ, అభిషేకం కానీ తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీకు అన్ని విధాల సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. మీరు అన్నిటిల్లోనూ విజయం సాధిస్తారు. కెరియర్‌లోనూ లేదా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లోనూ మీరు ఏదైతే అనుకుంటారో వాటిల్లో ఈరోజు సక్సెస్ కనిపిస్తోంది. ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలనుకుంటే ఈరోజు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ ఒప్పందాలు ఎక్కువగా సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. ఒక 5 ఇయర్సో, 10 ఇయర్సో, 15 ఇయర్సో ఇట్లాగా మీరు ఏదైనా లాంగ్ టర్మ్ తీసుకోవాలని అనుకుంటే కనుక అగ్రీమెంట్స్‌లో దానికి ఈరోజు మంచి సమయము తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే బీపీకి సంబంధించి, రక్తానికి సంబంధించి ఏవైనా రుగ్మతలు వచ్చే అవకాశం కానీ, లేదా ప్లేట్లెట్స్ పడిపోయినట్టుగా రిపోర్ట్స్ రావడం కానీ, ఇలాంటివి రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, సమస్యలు ఆహ్, తల ఎత్తేటట్టుగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావడము, అలజడులు రావడము, ఒకళ్ళకొకళ్ళకి పడకపోవడము, దెబ్బలాటలు, మనశ్శాంతి లేకపోవడము, ఇలా కుటుంబంలో అస్తవ్యస్త ధోరణి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ, మంత్రాన్ని కానీ జపించే ప్రయత్నం చేసుకోండి. తరువాత కన్యా రాశి వారికి చూసినట్టయితే కన్యా రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క ప్రతిభకు సక్సెస్ రావడము, వృద్ధి రావడము, మీరు చేసిన కష్టానికి ఫలితం ఈరోజు పొందేటట్టుగాను, కొంతమంది విదేశాలు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినప్పుడు మీరు వెంటనే వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. దాన్ని డిలే చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే పాత వ్యాపారాలు తిరిగి మళ్ళా పునరుద్ధరించుకుంటారు. ఆగిపోయిన, నిలిచిపోయిన వ్యాపారాలు ఈరోజు తిరిగి ప్రారంభించడానికి చాలా అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆరోగ్య సంబంధిత చూసినట్టయితే కనుక శరీరంలో అన్ని చోట్ల రుగ్మతలు రావడము, జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఇతరత్ర ప్రధానమైన భాగాలు ఇబ్బంది గురవ్వడము, అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అవి తీవ్రతరమైతే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎటువంటి అలజడులు లేవు.
చాలా అన్యోన్యంగాను శాంతియుత వాతావరణమే కుటుంబంలో కనబడుతోంది. పరిహారంగా మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఊహించని విజయాలు, ఊహించని శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి తగిన శుభ వర్తమానాలు కూడా ఈ రోజు మీరు అందుకోబోతున్నారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పాత బాకీలు వసూలవుతాయి. ఆగిపోయిన పనులు, నిలిచిపోయిన పనులు తిరిగి మళ్ళా ప్రారంభించుకోవడానికి ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మజిల్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శుభ వాతావరణం, శుభ పరిణామాలు, శుభవార్తలు వినడము, ఆకస్మిక ధన ప్రాప్తి కూడా గోచరిస్తోంది. దానికి తగిన సంతోషించదగిన సమయము ఈ రోజు. అయితే పరిహారంగా శనిదేవుడి ఆరాధన చేయండి. శనిదేవుడి యొక్క మంత్రాన్ని చదువుకోండి. శని సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు క్రీడా రంగాల్లో ఎవరైతే ఉంటున్నారో వారికి విజయ సూచనలు ఈ రోజు కనబడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఏవైనా డిస్కషన్స్ కానీ, ఏవైనా డెసిషన్స్ కానీ, ఒప్పందాలు కానీ, చర్చలు కానీ ఈ రోజు మీకు సక్సెస్ అయ్యే అవకాశము, లాభదాయకంగా ముందు ముందు ఉండబోయే అవకాశము ఈ రోజు కనబడుతోంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తీవ్రమైన అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి ఇవి లేదు, ఇబ్బందులు లేవు. చాలా అన్యోన్యమయంగా ఉంటుంది. ఆహ్, మంచి వాతావరణమే ఈరోజు కుటుంబంలో కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో కానీ, ఇంట్లో కానీ రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రయాణాల్లో లాభాలుంటాయి. మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు లాభాలతోనే ముగుస్తుంది. చాలా చక్కని అనువైన సమయము ఈరోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధిత సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కానీ, సమస్యలు కానీ కుటుంబంలో లేవు. అన్యోన్యమైన వాతావరణం, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు, సూచనలు ఈరోజు చాలా చక్కగా కనబడుతున్నాయి. ఆ దిశగా మీరు ఏదైనా చేయాలని అనుకుంటే చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. గురు పూజ తప్పనిసరిగా చేసుకోండి. గురునామస్మరణ తప్పనిసరిగా వినే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ పడితేనే, కష్టపడితేనే, ఓర్పు చూపిస్తేనే మీకు సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు వ్యాపారంలో వాళ్ళకి చూసినట్టయితే చాలా జాప్యత, ఆలస్యాలు, ఏ పని ముందుకు కాకపోవడము ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. మరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మణికట్టుకు సంబంధించి అనగా రిస్ట్‌కి సంబంధించినటువంటివి, లిగమెంట్స్‌కు సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, వస్తు, వాహన, భూమి యోగాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా ఏ పని తలపెట్టినా అంటే ధనానికి సంబంధించినటువంటి ఏ పని తలపెట్టినా ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేయడము, పాత బాకీలు వసూలవ్వడము, ఇలాగ ధనానికి సంబంధించి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయాలనుకుంటే తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుణ్ణి ఆరాధించండి. శని ఆలయాలు తప్పనిసరిగా దర్శించండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త రంగాలు చొరవ చూపించండి. అంటే వేరే దానిలోకి వెళ్ళడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించండి. యాక్టివ్‌గా ఉండండి. కొత్త కోర్సుల్లో కానీ, కొత్తగా ఏదైనా చేయాలన్నా, కొత్తగా చదువుకోవాలన్నా ఇలాంటి వాటికి ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సహాయ సహకార సంస్థల నుంచి మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ప్రశాంతత కొంచెం లోపించేటట్టుగాను, ఒత్తిడి ఎక్కువగా ఉండేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపేటట్టుగా ఈరోజు కనబడుతోంది. పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గా అమ్మవారికి పూజ కానీ లేదా ఆహ్,
అమ్మవారికి చీర సారె పెట్టడం కానీ ఇలాంటివి చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు నూతన అభిరుచులు అభివృద్ధి చెందేటట్టుగా గోచరిస్తోంది. మీరు నూతన మార్గాలు ఏదైనా అవలంబించాలన్నా, ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా, కొత్తగా చదవాలన్నా, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈ రోజు అత్యంత అనుకూలం రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తరువాత వ్యాపారస్తులకు క్రియేటివ్ రంగాల్లో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో దానికి సంబంధించిన వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తరువాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నీరసం కానీ, అలసట కానీ, ఇలాంటి చిన్న చిన్న జలుబు, దగ్గు ఇలా వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. చాలా చక్కని విహారయాత్రలకు వెళ్ళడము, మంచి శుభవార్తలు వినడము ఇలాంటివన్నీ ఈ రోజు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. గురు పూజ చేసుకోండి. గురువుకు సంబంధించినటువంటి దానాలు కానీ, హోమాలు కానీ మీ శక్తి అనుసారం జరుపుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈరోజు పంచాంగంలో దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.